హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ పకోడీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అయితే 2 కాకరకాయలు అయితే తీసుకున్నానండి. పొడుగుగా ఉండే కాకరకాయలు అయితే తీసుకోండి. హెడ్ అండ్ టైల్స్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పైన లేయర్ ఉంది కదండి, ఆ లేయర్ అంతా అయితే పీలర్తో పాటు తీసేసాను. పకోడీ కాబట్టి ఆ లేయర్ ఉంటే అంత బాగుండదండి, మరి చేదుగా ఉంటుంది పకోడీ. అలా లేయర్ తీసేస్తేనే బాగుంటుంది. సో అలా తీసేసిన తర్వాత ఒకసారి అయితే వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే మనకి బయట కాకరకాయ పకోడీ మనకి బేకరీస్లో కూడా అమ్ముతారు కదండి, సేమ్ అలానే వస్తుంది. మీకు కనుక అలా నచ్చకపోతే రౌండ్ సర్కిల్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అలా ఉంటాయి. అలా కట్ చేసుకున్న తర్వాత మరీ సన్నగా కాకుండా కొంచెం లైట్గా అయితే మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేసుకుంటే కూడా మళ్ళీ ఎండిపోయినట్టు అలా గట్టిగా వస్తుంది పకోడీ అనేది. సో అలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి. మరి మందంగా కాదండి, కొంచెం మాదిరిగా కట్ చేసుకోండి. వీడియోలో చూసారు కదా, అలా మరి సన్నగా కాకుండా. దాంట్లోనే కొంచెం అయితే పసుపు వేసుకున్నాను అండ్ కొంచెం అయితే లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను అండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ పట్టదు. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను. కొంచెం స్పైసీగానే చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనం సైడ్ డిష్గా చేసుకున్నాం కాబట్టి. దాంట్లోనే కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని పదార్థాలు ఒకసారి కలిపేసుకోవాలి. అలా ముక్కకు బాగా పట్టించాలండి. అలా పట్టించిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే నేను శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి ఎంత వేస్తారో దానికి డబుల్ క్వాంటిటీ అయితే రైస్ ఫ్లోర్ వేయాలి. నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అలా రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత బియ్యం పిండి, దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచుకొని వేసుకున్నానండి. దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోవాలి. ఇది ఎవరు స్కిప్ చేయొద్దండి, గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎంత పడుతుంది ఇప్పుడు అర్థమవుతుందండి. మరి ఒకేసారి పోయకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే కలిపేసుకోండి. మనకి గట్టి పకోడీ అంటారు కదా, అలా అయితే పిండి ఉండాలి గట్టిగా. మరి లూజ్గా ఉంటే కూడా బాగుండదండి పకోడీ. సో కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను. అలా కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారండి. చూసారు కదా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ముక్కకి పట్టాలండి బాగా మనం వేసిన పిండులన్నీ. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. కొంచెం మునిగే అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం అలా జస్ట్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ముక్కలు అనేది ఒక్కొక్కటి వేసుకోవాలండి. మరీ దగ్గరగా వేయకుండా అలా విడివిడిగా అయితే ముక్కలు తీసేసుకొని వేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాకరకాయ ముక్కలు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా కాకరకాయ ముక్కలు అయితే మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్లో ఒక 2 పచ్చిమిర్చి, 2 పల్లీలు అండ్ కొంచెం కరివేపాకు మీకు నచ్చినట్టయితే ఫ్రై చేసేసుకొని పైన గార్నిష్గా వేసుకొని పల్లీలు నంచుకుంటూ పచ్చిమిర్చి నంచుకుంటూ తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. మేమైతే పప్పుచారుకి సైడ్ డిష్గా చేసుకున్నాము. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇలా నేను చేసినట్టు కాకరకాయ పకోడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.